ఆపరేషన్ సింధూర్పై ప్రపంచ దేశాధినేతల స్పందన. భారత్కు మద్దతు తెలిపిన ప్రపంచ దేశాధినేతలు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రస్థావరంపై భారత సైన్యం విరుచుకుపడింది. పహల్గాం ఘటనకు ప్రతీకార చర్యగా చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రస్థావరాలపై భారత్ సైన్యం మెరుపుదాడులు చేపట్టింది. దీనిపై ప్రపంచ నేతలు స్పందిస్తున్నారు. ఇరు దేశాలు ఉద్రిక్తలు తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరగా ఈ దాడులు త్వరగా ముగిసిపోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు భారత సైనిక చర్యల గురించి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ అమెరికా భద్రతా సలహాదారు మార్క్ రూబియోతో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ పైన అమెరికా అధ్యక్షుడు పై విధంగా స్పందించారు. అంతేకాకుండా భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూబెన్ అజార్ స్పందిస్తూ ఆత్మరక్షణ కోసం భారత్ దాడి చేస్తుంది, అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలి. భారత్కు మా మద్దతు సంపూర్ణమైన మద్దతు ఉంటుందనేసి భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూబెన్ అజార్ వెల్లడించారు. అలాగే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో స్పందిస్తూ భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితులను నిశ్చితంగా పరిశీలిస్తున్నాము, శాంతియుత పరిష్కారం దిశగా చర్చలు జరపాలనేసి అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో వెల్లడించారు. అలాగే ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. రెండు దేశాల సైనికులు సమయానం పాటించాలనేసి ఎక్స్లో పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా యుఏఈ ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్ బిన్ జాయద్ కూడా భారత్ పాక్ మధ్య ఘర్షణను ప్రపంచం భరించలేదు, సమయానం పాటించాలి, ఉద్రిక్తలు తగ్గించుకోవాలి, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలనేసి యుఏఈ ఉప ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్ వెల్లడించారు. అంతేకాకుండా భారత్లోని వివిధ దేశాల రాయబారులు కూడా దీనిపైన స్పందించి తమ మద్దతు భారత్కు తెలిపారు.